అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ ఈ వీడియోలో మనం సింప్లెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ని వినబోతున్నాం, చూడబోతున్నాం. అండ్ ఈ వీడియో మీకు చాలా చాలా బాగా హెల్ప్ అవ్వబోతుంది. ఈ సింప్లిఫైడ్ ఎక్స్ప్లెనేషన్ నేను క్రియేట్ చేయడానికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను గైస్. ఎందుకంటే మీరు కావాలంటే రెఫర్ చేయండి, ఈవెన్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఐదర్ మీకు ఈ న్యూరల్ నెట్వర్క్స్ మీద సూపర్ వేగ్ వీడియోస్ ఉంటాయి వేర్ ఓన్లీ డెఫినేషన్స్ ఆర్ కవర్డ్, లేకపోతే మీకు సూపర్ ఇన్ డీటెయిల్ క్యాల్కులస్తో చెప్పే వీడియోస్ ఉంటాయి. ఈ రెండు కూడా మీకు డైరెక్ట్గా హెల్ప్ అవ్వవు, బికాస్ ఇది పనికిరాదు, ఇదేమో అర్థం కాదు. బట్ ఈ వీడియో ఐ ఆమ్ ట్రయింగ్ టు keep it as a mix of both of these so that it's easy for you. Before we get into the topic, I know మీకు చిరాకు వస్తుంది, బట్ జస్ట్ యాజ్ అ స్మాల్ నోట్, ఒకవేళ మీకు ఏఐ ఏజెంట్స్ నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మన వంశీ భవానీ ఏఐ ఏజెంట్స్ కోర్స్ని తీసుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అరౌండ్ 10-20 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ కోర్స్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళ జెన్యున్ ఫీడ్బ్యాక్ మంచిగానే ఉంది ఇప్పటిదాకా అయితే. సో డెఫినెట్లీ నచ్చిందనే ఆశిస్తున్నాను. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్, కరెంట్లీ ఇట్స్ అట్ 2.5K. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నో మోర్ డిస్ట్రాక్షన్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ న్యూరల్ నెట్వర్క్స్ అనేది ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై హ్యూమన్ బ్రెయిన్ గైస్. సో హ్యూమన్ బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుంది, మీరు ఒక విషయాన్ని చూసిన వెంటనే, ఒక విషయం గురించి ఆలోచించిన వెంటనే మీకు ఆ థాట్స్ ఎలా వస్తున్నాయి, అసలు బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? అట్ ది కోర్ మీకు తెలిసిందే కదా, దేర్ ఆర్ న్యూరాన్స్, రైట్? ఈ న్యూరాన్స్లో మనకి సినాప్సెస్ జరుగుతాయి అండ్ ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి ఎలక్ట్రికల్ సిగ్నల్స్, ఇంపల్సెస్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఏ న్యూరాన్ ఫైర్ అవుతుంది, ఆ న్యూరాన్ మధ్య కనెక్షన్ స్ట్రెంత్ ఏంటి, ఆ ఏదైతే న్యూరాన్స్ ఏవైతే ఫైర్ అయ్యాయో వాటిల్లో ప్రీవియస్గా క్రియేట్ అయిన ప్యాటర్న్స్ ఏంటి, వీటిని బేస్ చేసుకుని లెట్సే ఒక కుక్కని చూసాం, అది కుక్కనో ఆర్ పిల్లని చూస్తే పిల్లను మనం ఫిగర్ అవుట్ చేయగలుగుతున్నాం, రైట్? సో ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ మన న్యూరాన్స్ ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఫైరింగ్ కెపాసిటీ, రైట్? సో దాన్ని రెఫరెన్స్గా తీసుకుంటూ సైంటిస్ట్ ఏం చేశారంటే ఈ న్యూరల్ నెట్వర్క్స్ని డిజైన్ చేశారనమాట. సో ఈ న్యూరల్ నెట్వర్క్స్లో వాట్ డు వీ హ్యావ్? వీ యాక్చువల్లీ హ్యావ్ సిరీస్ ఆఫ్ న్యూరాన్స్ అనమాట. అదేంటన్నా న్యూరాన్స్ అంటే నిజమైనవా, బయాలజికలా అంటే కాదు. సి, ఇన్ కేస్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్, న్యూరాన్స్ ఆర్ జస్ట్ సింపుల్ కంటైనర్స్ టు స్టోర్ డేటా. ఎలాగైతే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం నేర్చుకుంటున్నప్పుడు వి లెర్న్ అబౌట్ వేరియబుల్స్, రైట్? వాట్ ఆర్ వేరియబుల్స్? వేరియబుల్స్ ఆర్ సింప్లీ కంటైనర్స్ టు హోల్డ్ డేటా. సో థింక్ ఆఫ్ దీస్ న్యూరాన్స్ యాజ్ సింపుల్ ఫ్లోట్ వేరియబుల్స్ అంతే. దీస్ ఆర్ సింపుల్ ఫ్లోట్ వేరియబుల్స్ అంతే. అండ్ ఈ ప్రతి న్యూరాన్ లోపల మనం స్టోర్ చేసుకునే వాల్యూ ఉంటుంది కదా. లెట్స్ సే నేను ఫ్లోట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3.14 అని రాశాను, రైట్? సో ఈ ఏ అనే కంటైనర్లో మనం 3.14 అనే వాల్యూని రాసాం, రైట్? అదేవిధంగా వాట్ ఐ టెల్ యూ, న్యూరాన్స్ కూడా దే ఆర్ జస్ట్ ఫ్లోట్ వేరియబుల్స్. సో దీంట్లో పెట్టే వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యాక్టివేషన్స్ అంటాము, ఓకే? అండ్ మన న్యూరల్ నెట్వర్క్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది అంటే వీ హ్యావ్ లేయర్స్ ఆఫ్ దీస్ న్యూరాన్స్ అనమాట, ఓకే? స్టార్టింగ్లో మీకు అసలు ఏం అర్థం కావట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది, బట్ ట్రస్ట్ మీ, వీడియో మొత్తం చూసేటప్పటికి లాస్ట్లో నేను మీకు మళ్ళీ రీక్యాప్ చెప్తున్నప్పుడు ఆల్ దిస్ విల్ స్టార్ట్ మేకింగ్ సెన్స్, ఓకే? నౌ, సో మనకి ఈ న్యూరల్ నెట్వర్క్స్లో ఏముంటాయి? లేయర్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి, ఓకే? సో how do we have a network? Let's say this is first layer, this is, let's say, second layer, this is, let's say, third layer, this is, let's say, fourth layer, right? ఈ విధంగా మనకి లేయర్స్ ఆఫ్ ఏముంటాయి? న్యూరాన్స్ ఉంటాయి. సో ఈ న్యూరాన్స్ అన్ని కూడా లేయర్ 4 న్యూరాన్స్ అనమాట. ఈ న్యూరాన్స్ అన్ని కూడా లేయర్ 3 న్యూరాన్స్ అనమాట. ఈ న్యూరాన్స్ అన్ని కూడా లేయర్ 2, వీటినన్నిటిని లేయర్ 1 న్యూరాన్స్ అంటాము. ఈ లేయర్స్ ఏంటన్నా, హౌ డస్ దిస్ యాక్చువల్లీ సాల్వ్ ఆ ప్రాబ్లమ్? అసలు ఈ న్యూరల్ నెట్వర్క్స్తో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము అంటే, సి, విత్ న్యూరల్ నెట్వర్క్స్ వాట్ ఆర్ వి ట్రయింగ్ టు డూ? దట్స్ అ గ్రేట్ క్వశ్చన్, రైట్? మనం మన హ్యూమన్ బ్రెయిన్ని
ఏం చేస్తున్నాం? రెప్లికేట్ చేసేందుకు ట్రై చేస్తున్నాం, రైట్? సో ఆ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాము అంటే వీఆర్ క్రియేటింగ్ మ్యాథమెటికల్ మోడల్ అనమాట. ఓకే, వీఆర్ క్రియేటింగ్ మ్యాథమెటికల్ మోడల్. ఈ మ్యాథమెటికల్ మోడల్ ఏం చేస్తుంది? ఇట్ యాక్చువల్లీ క్రియేట్స్ అండ్ రికగ్నైజెస్ ప్యాటర్న్స్. ఓకే, సో ఒక మ్యాథమెటికల్ మోడల్ ఎప్పుడైతే ప్యాటర్న్స్ని అర్థం చేసుకుంటుందో ఇట్ క్యాన్ ఇట్ క్యాన్ సాల్వ్ రియల్ ప్రాబ్లమ్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? లెట్స్ సే వీ హ్యావ్ యునో అ సింపుల్ న్యూరల్ నెట్వర్క్ మోడల్, రైట్? ఈ మోడల్ ఏం చేస్తుంది? గివెన్ అ ఇమేజ్, ఆ ఇమేజ్లో ఉన్నది క్యాటా డాగా అని చెప్పి సింపుల్గా మనకి ఆన్సర్ ఇస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. క్యాటా పిల్ల, డాగా కుక్క. ఇట్ విల్ జస్ట్ ప్రిడిక్ట్ దాట్ టూ లేబుల్స్. లెట్స్ సే దాట్స్ ఆర్ మోడల్. సో మనం ఏం చేస్తున్నాము అంటే ఈ మ్యాథమెటికల్ మోడల్కి ముందుగా బోల్డ్ అన్ని ఇమేజెస్ ఆఫ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఇచ్చి, ఓకే, ఇమేజ్ ఇలా ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ క్యాట్, ఇమేజ్ ఇలా ఉన్నప్పుడు దిస్ ఈజ్ అ డాగ్ అని చెప్పి వేల ఇమేజెస్ ఆఫ్ క్యాట్స్, వేల ఇమేజెస్ ఆఫ్ డాగ్స్ ఇచ్చి ఏం చేస్తున్నాం? ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తున్నాం. సో ఈ ప్యాటర్న్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం? దానికి ఈ లేయర్స్ ఎందుకు కావాలి అంటే సి దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ అనమాట. ఓకే, నంబర్ 1 ఈజ్ ఇన్పుట్ లేయర్, నంబర్ 2 ఈజ్ హిడెన్ లేయర్. Something has happened. Let me click Control Z. Yeah. Number 2 is hidden layer. Number third type of layer is output layer. Okay. So మనకి ఈ ఇన్పుట్ లేయర్ అండ్ అవుట్పుట్ లేయర్ ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఐల్ టాక్ అబౌట్ ద హిడెన్ లేయర్. ఓకే, సో ఇన్పుట్ లేయర్ అంటే ఏంటి? నౌ లెట్స్ సే మనం ట్రైనింగ్ చేస్తున్నాం కదా, వేలాది ఇమేజెస్ ఆఫ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఇచ్చి ట్రైన్ చేస్తున్నాం. సో ఈ ట్రైన్ చేస్తున్నప్పుడు మనం ఏమి ఇస్తున్నాం సిస్టమ్కి? మనం ఏమి ఇస్తున్నాం ఈ మోడల్కి? ఇమేజెస్ ఇస్తున్నాం. సో ఇమేజెస్ అంటే ఏంటి? ఇమేజెస్ ఆర్ జస్ట్ మ్యాట్రిసెస్, రైట్? దే ఆర్ జస్ట్ నంబర్స్, రైట్? సో ఈ ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో లెట్స్ సే ఇట్స్ 28 by 28 సైజ్ ఇమేజ్. మనకి 784 పిక్సెల్స్ ఉంటాయి, రైట్? సో ఈచ్ ఆఫ్ దిస్ పిక్సెల్ వాల్యూ ఏదైతే ఉందో ఇట్స్ ఇన్పుట్, రైట్? సో నేను నా మ్యాథమెటికల్ మోడల్కి ఒక ఇమేజ్ ఇస్తున్నాను. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక యూనో దీన్ని కుక్ అనుకుందాం, కుక్ ఉంది, రైట్? సో ఈ ఇమేజ్ 28 by 28 పిక్సెల్స్ డైమెన్షన్ ఉన్న ఒక ఇమేజ్. దీన్ని నేను నా మ్యాథమెటికల్ మోడల్కి ఇన్పుట్గా ఇస్తున్నాను అంటే ఈ 28 x 28 అంటే 784 పిక్సెల్స్ని యాజ్ అ ఇన్పుట్ ఇస్తున్నాను. సో ఈ ఇన్పుట్ని ఎలా ఇస్తాం? ఇన్పుట్ లేయర్లో ఇస్తాం, విచ్ ఈస్ ద ఫస్ట్ లేయర్. సో మన కేసులో మన ఇన్పుట్ లేయర్లో ఎన్ని న్యూరాన్స్ ఉంటాయి? 784 న్యూరాన్స్ ఉంటాయి. మేక్ సెన్స్? దట్స్ ది ఇన్పుట్. మరి అవుట్పుట్లో టోటల్ ఎన్ని న్యూరాన్స్ ఉండాలి? బేసిక్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ మన ఏదైతే అవుట్పుట్ సెట్ ఉందో దాంట్లో ఎన్ని యూనిక్ క్లాసెస్ ఉన్నాయి. ప్రతి ఇమేజు ఐదర్ పిల్ అవ్వాలి ఆర్ కుక్ అవ్వాలి, రైట్? సో ఐ విల్ హ్యావ్ ఓన్లీ 2 న్యూరాన్స్ అనమాట. ఓకే, మధ్యలో వచ్చే వాటిని వి కాల్ దెమ్ యాజ్ హిడెన్ లేయర్స్. ఓకే, సో మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆర్ ఫిక్స్డ్, రైట్? మనకి 784 పిక్సెల్స్ కాబట్టి 784 న్యూరాన్స్, 2 క్లస్టర్స్ ఆఫ్ అవుట్పుట్ కాబట్టి 2 న్యూరాన్స్ ఇన్ ది అవుట్పుట్ లేయర్. మరి ఈ మధ్యలో ఏదైతే ఉందో దాట్స్ వేర్ ద క్వశ్చన్ ఈస్. సో వీ హ్యావ్ 2 క్వశ్చన్స్ దేర్. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి? హౌ మెనీ లేయర్స్ డు వీ హ్యావ్? అంటే ఈ హిడెన్లో 1 లేయరా, 2 లేయర్సా, 3 లేయర్సా, రైట్? సో హౌ మెనీ లేయర్స్ డూ వీ హ్యావ్ అనేది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటి? హౌ మెనీ న్యూరాన్స్ డూ వీ హ్యావ్ ఇన్ ఈచ్ ఆఫ్ దోస్ లేయర్స్? ఈ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో
దీస్ ఆర్ క్రూషియల్ టు ఆర్ ఏదైతే న్యూరల్ నెట్వర్క్ ఉందో దాని ఆర్కిటెక్చర్, రైట్? అండ్ లక్కీలీ ఈ రెండిటికి ఆన్సర్స్ లేవు. మరి ఎలా అన్నా అంటే ఇట్స్ ఆల్ వయా ట్రయల్ అండ్ ఎర్రర్, రైట్? యూజువల్లీ యాక్చువల్లీ ఎలా ఉంటుంది అంటే దేర్ ఇస్ అ సింపుల్ లాజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ లాజిక్ ఏంటి అంటే వెన్ వీ హ్యావ్ వెరీ ఫ్యూ అంటే చాలా చాలా తక్కువ లేయర్స్ ఆర్ చాలా చాలా తక్కువ న్యూరాన్స్ ఉంటే మోడల్ విల్ బి అండర్ ఫిటెడ్. అంటే డేటా నుంచి సరిగా ప్యాటర్న్స్ని తెలుసుకోలేదు. ఫిట్టింగ్ అంటే బేసిక్లీ ప్యాటర్న్ని ఎస్టాబ్లిష్ చేయడం. అండర్ అంటే తక్కువ. సో వెన్ వీ హ్యావ్ లెస్ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఆర్ న్యూరాన్స్ ఇట్ విల్ బి అండర్ ఫిటెడ్. సో అలా అని చెప్పి ఇఫ్ దెర్ ఆర్ వెరీ మోర్ అంటే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ లేయర్స్ అండ్ చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇట్ విల్ బి ఓవర్ ఫిట్టెడ్. అంటే మనం ఇచ్చిన ట్రైనింగ్ డేటా ఏదైతే ప్యాటర్న్స్ ఉన్నాయో దాన్ని ఒక రకంగా బట్టి కొట్టేస్తుంది. దానివల్ల ఏమవుద్ది, కొత్త డేటా ఇచ్చినప్పుడు సరిగ్గా ఆ ప్యాటర్న్ రికగ్నైజ్ చేసి అది కుక్కో పిల్లో చెప్పలేదు. సో రెండు ప్రాబ్లమ్సే, రైట్? సో యూజువల్లీ ఏం చేస్తారు అంటే ఫర్ నార్మల్ కేసెస్ వి టేక్ అరౌండ్ 2 to 3 హిడెన్ లేయర్స్. అండ్ ఒకవేళ కాంప్లెక్స్ కేసెస్ అనుకోండి వి టేక్ అరౌండ్ 10 లేయర్స్. బట్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ నెంబర్స్ కాదు. యూ మైట్ స్టార్ట్ విత్ 2 అండ్ దెన్ ట్రై 3. 2లో బాగుంటే యూ హ్యావ్ ద ఫైనల్ మోడల్ యాజ్ 2 హిడెన్ లేయర్స్. లేదు 3ది బాగుంటే you'll go ahead with 3 layers as the hidden layers, right? Same with 10 layers also. You'll start with 10, make it 12, make it 8, make it 7, right? ఏది బాగుంటే you will do with that. That's about number of layers కదా. What about number of nodes? Again అది కూడా there is no fixed number. బట్ యూజువల్లీ ఏం చేస్తారు అంటే పిరమిడ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ని ఫాలో అవుతారు. అంటే వీ హ్యావ్ 784 ఇన్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్లో వీ హ్యావ్ 2. సో ఈ మధ్యలో అన్నీ ఏమవుతాయంటే దే విల్ బి లైక్ దీంట్లో ఫస్ట్ హిడెన్ లేయర్ వుడ్ బి లెస్ దాన్ 784, మోర్ దాన్ 2. సో ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ అరౌండ్ లెట్స్ సే 128. ఆ తర్వాత దాంట్లో ఇట్ విల్ బి లెస్ దెన్ 128 బట్ మోర్ దాన్ 2, సంథింగ్ అరౌండ్ 64. అలా అనమాట, రైట్? ఇట్స్ అగైన్ ర్యాండమ్. బట్ యూజువల్లీ ఈ విధంగా పిరమిడ్ ఫ్యాక్టర్లో ఎక్కువ తక్కువ 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 ఆర్ తక్కువ ఎక్కువ 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 అలా ఉంటుంది అనమాట, రైట్? ఆల్సో యూజువల్లీ మనం నంబర్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి ఇఫ్ పాసిబుల్ 2 పవర్స్లోనే పెట్టుకుంటాం, రైట్? అంటే 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6 ఈ విధంగా 2 పవర్స్లోనే నంబర్స్లోనే పెట్టుకుంటాం. దానివల్ల మనకి జీపీయూ ఎఫిషియన్సీ బాగా ఇంక్రీజ్ అవుతుంది బికాస్ కంప్యూటేషన్స్ ఆర్ ఇన్ పవర్స్ ఆఫ్ 2, రైట్? అండ్ మనకున్న ఈ బిట్స్ కూడా పవర్స్ 2లో ఉంటాయి కాబట్టి ఇట్ బికమ్స్ ఈజీ, రైట్? సో యూజువల్లీ మనకు అర్థమైంది ఏంటి, ఇన్పుట్ లేయర్లో నంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఆర్ ఫిక్స్డ్, అవుట్పుట్ లేయర్లో నంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఆర్ ఫిక్స్డ్. ఈ మధ్యలో ఉండే నంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అండ్ ఈచ్ హిడెన్ లేయర్లో ఉండే నంబర్ ఆఫ్ నోట్స్ ఆర్ యాక్చువల్లీ ఒక రకంగా గెస్ వర్క్ అనమాట టు స్టార్ట్ విత్. ఓకే, నౌ దేర్ ఆర్ ఫ్యూ ప్రాపర్టీస్ ఫర్ దీస్ న్యూరాన్స్ అనమాట, రైట్? ప్రాపర్టీ నంబర్ 1 ఏంటి? ఎస్, ప్రాపర్టీ నంబర్ 1 ఈస్ ఈచ్ న్యూరాన్ హోల్డ్స్ డేటా అండ్ దాన్ని యాక్టివేషన్ అని పిలుస్తాము. ఆల్రెడీ చెప్పాను, గ్రేట్. నంబర్ 2 ఈస్ ప్రీవియస్ లేయర్లో ఉన్న ప్రతి న్యూరాన్ కూడా ఆ తర్వాత లేయర్లో ఉన్న అన్ని న్యూరాన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. అగైన్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఫుల్లీ కనెక్టెడ్ neural networks, which are also called dense neural networks. Let's say we take a simple example. We have, let's say, one input layer, one hidden layer, and one output layer, right? Let's say మనకి ఇన్పుట్ లేయర్లో వీ హ్యావ్ 4 నోడ్స్, హిడెన్ లేయర్లో వీ హ్యావ్ 4 నోడ్స్, అవుట్పుట్ లేయర్లో వీ హ్యావ్ 2 నోడ్స్. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే నేను కొన్నిసార్లు నోడ్స్ అంటున్నాను అండ్ కొన్నిసార్లు ఏమో న్యూరాన్స్ అంటున్నాను. బోత్ ఆర్ అబ్సల్యూట్లీ సేమ్. కొంతమంది నోడ్స్ అంటారు, కొంతమంది న్యూరాన్స్ అంటారు. సో లెట్స్ డ్రా దిస్ న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్. సో వీ హ్యావ్ 4 నోడ్స్, 1, 2, 3 అండ్ 4. సెకండ్ దాంట్లో కూడా వీ హ్యావ్ 1, 2, 3, 4 అండ్ అవుట్పుట్లో వీ హ్యావ్ 1 and 2. సో ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ కనెక్టెడ్ టు this one, this one, this one, and this one.
సిమిలర్లీ ఇది దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇది కూడా దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇది కూడా దీంతో, దీంతో, దీంతో అండ్ దీంతో. ఇది దీంతో అండ్ దీంతో, ఇది దీంతో అండ్ దీంతో, ఇది దీంతో అండ్ దీంతో, ఇది కూడా దీంతో అండ్ దీంతో. దిస్ విల్ హౌ a 4-node input layer, 4-node hidden layer and 2-node output layer will look like. Does that make sense? ఈ విధంగా మీకు ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది, రైట్? నౌ ఓకే, చూడటానికి బాగుంది, గీతలు గీసాం, ఆల్ గుడ్. బట్ లాజికల్గా, మ్యాథమెటికల్గా ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాం, ఈచ్ ఆఫ్ దీస్ ఆర్ కంటైనర్స్ కాబట్టి ద హోల్డ్ వాల్యూస్. ఇన్ కేస్ ఆఫ్ ఇన్పుట్ లేయర్, ఇది ఇన్పుట్ నుంచే వాల్యూస్ దీంట్లోకి వస్తాయి, రైట్? మరి వీటిల్లోకి, ఇన్ కేస్ ఆఫ్ ద హిడెన్ లేయర్ అండ్ ది అవుట్పుట్ లేయర్, వీటిల్లోకి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, వీటిల్లోకి యాక్టివేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, దట్స్ వాట్ విల్ డిస్కస్ నౌ. వన్ మోర్ థింగ్ ఈజ్, మీకు ఈవెన్ ఇన్ ద బ్రెయిన్ ఒకటో రెండు న్యూరాన్స్ ఉంటాయా? బోల్డ్ అన్ని న్యూరాన్స్ ఉంటాయి. మరి లెట్స్ సే ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ న్యూరాన్ ఎక్స్కి వచ్చింది. ఈ న్యూరాన్ ఎక్స్కి నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది ఐదర్ న్యూరాన్ వైకి ఇవ్వచ్చు, న్యూరాన్ ఏకి ఇవ్వచ్చు, న్యూరాన్ డబ్ల్యూకి ఇవ్వచ్చు, న్యూరాన్ ఎస్కి ఇవ్వచ్చు. ఇట్ కెన్ గివ్ ఇట్ ఎనీథింగ్, రైట్? బట్ ఆ న్యూరాన్ ఎక్స్ ఒకదాన్నే మాత్రమే చూస్ చేసుకుంటుంది టు పాస్ ఇట్స్ ఇంపల్స్. How does neuron X choose the next neuron to pass the electrical impulse? That's based on connections anamata. So వాటిని చూపించడానికి we have these connections anamata, right? ఈ connections అన్నీ కూడా has a strength. ఏమంటున్నాను? Each of the connection has a strength అనమాట. అండ్ ఆ స్ట్రెంగ్త్ ని వెయిట్ అనే ఒక పదాంతో రిప్రజెంట్ చేస్తాం. ఏమంటాం? వెయిట్. ఇప్పటిదాకా మనం విన్న పదాలు ఏంటి? యాక్టివేషన్, న్యూరాన్, నోడ్, ఇన్పుట్ లేయర్, హిడెన్ లేయర్, అవుట్పుట్ లేయర్ అండ్ ఇప్పుడు వెయిట్. సో ఈ వెయిట్ ఏంటి? ఈచ్ కనెక్షన్ స్ట్రెంగ్త్ ని రిప్రజెంట్ చేసే ఒక వాల్యూ. ఓకే, సో ఈ నోడ్కి వెయిట్ కుడ్ బి W1, ఈ నోడ్కి ఇట్ కుడ్ బి W2, ఈ నోడ్కి ఇట్ కుడ్ బి W3, రైట్? సో ఆ విధంగా వెయిట్స్ ఉంటాయన్నమాట. అర్థమైందా? సో ఈచ్ నోడ్ హ్యాస్ అ వెయిట్ వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది అదర్ నోడ్, ఆర్ ఈచ్ న్యూరాన్ హ్యాస్ అ వెయిట్ when it's connected with the other neuron. Okay, now that's what is interesting. ఎందుకంటున్నానంటే, so let's take a simple example. We have, let's say, ఈ విధంగా 3 neurons ఇక్కడ ఈ లేయర్లో, అండ్ ఈ లేయర్లో we just have 1 neuron అనుకుందాం. సో it will look something like this, right? సో దీని వెయిట్ W1 అనుకుందాం, దీనిది W2 అనుకుందాం, దీనిది W3 అనుకుందాం. సో ఇది ఇన్పుట్ అనుకోండి. ఈ న్యూరాన్లో ఉండే వాల్యూ ఆర్ ఈ న్యూరాన్ యొక్క యాక్టివేషన్ మనకు తెలుసు, దీని యొక్క యాక్టివేషన్ కూడా మనకు తెలుసు, దీని యొక్క యాక్టివేషన్ కూడా మనకు తెలుసు. వాట్ ఈస్ యాక్టివేషన్? ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, న్యూరాన్స్ లోపల ఉండే వాల్యూ. సో హౌ డు వి ఫిగర్ అవుట్ ద యాక్టివేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ నోడ్ అంటే, ఇట్ ఈస్ లెట్స్ సే దీని యాక్టివేషన్ A1 అనుకుందాం, A2 అనుకుందాం, A3 అనుకుందాం. సో వెన్ వీ హ్యావ్ యాక్టివేషన్ A1 with connection weight W1, A2 with connection weight W2, A3 with connection weight W3 అన్నప్పుడు దీని యొక్క యాక్టివేషన్ వుడ్ బి యాక్టివేషన్ ఫంక్షన్ ఆఫ్ A1 dot W1 plus A2 dot W2 plus A3 dot W3 plus some bias. ఓకే, చాలా పదాలు వచ్చేసి దీంట్లో. లెట్స్ డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ A1 డాట్ W1 మనకు తెలుసు. సి అగైన్ ఐ కెన్ కాల్ ఇట్ ఇంటూ, బట్ డాట్ ఎందుకంటున్నానంటే యూజువల్లీ దీస్ ఆర్ మ్యాట్రిసెస్, రైట్? సో మ్యాట్రిసెస్లో వి ఐదర్ హ్యావ్ డాట్ ప్రొడక్ట్ ఆర్ క్రాస్ ప్రొడక్ట్. సో ఇట్స్ అ డాట్ ప్రొడక్ట్ అని చెప్పడానికి నేను అక్కడ డాట్ అనే పదాన్ని వాడుతున్నాను. బట్ ఇట్ కుడ్ బి లైక్ ఫర్ నార్మల్ కేస్
జస్ట్ ఇంటూ జస్ట్ మల్టిప్లికేషన్ అంతే. ఓకే, సో ఇట్స్ A1 ఇంటూ W1 ప్లస్ A2 ఇంటూ W2 A3 ఇంటూ W3 ప్లస్ సమ్ బయాస్, ఈ మొత్తానికి యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, బాగుంది. మరి ఏంటిది యాక్టివేషన్ ఫంక్షన్ ఏంటి, బయాస్ ఏంటి? సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ యాక్టివేషన్ ఫంక్షన్. యాక్టివేషన్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, సి ఇప్పుడు నేను దీని మల్టిప్లికేషన్ ప్లస్ దీని మల్టిప్లికేషన్ ప్లస్ దీని మల్టిప్లికేషన్ చేసినప్పుడు నంబర్ లైన్లో వీ కుడ్ హ్యావ్ లైక్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ ఉంటుంది కదా, వీ కెన్ హ్యావ్ సమ్ నంబర్ ఇన్ బిట్వీన్, రైట్? ఇట్ కుడ్ బి వెరీ స్మాల్ ఆర్ వెరీ లార్జ్, రైట్? బట్ యూజువల్లీ మనం న్యూరాన్స్కి యాక్టివేషన్ వాల్యూస్ ఆర్ ఇది హోల్డ్ చేసే వాల్యూస్ని 0 to 1 మధ్యలోనే పెడతాం. Does that make sense? We usually keep the value inside the neuron, the actual activation to be between 0 and 1. సో ఈ పెద్ద రేంజ్లో ఉన్న వాల్యూస్ని మనం ఏదో ఒక ఫంక్షన్ అప్లై చేసి 0 to 1లోకి కుదించాలి. దానికోసం మనం వాడే ఫంక్షన్స్ని యాక్టివేషన్ ఫంక్షన్స్ అంటాం. మనకి రకరకాలు ఉన్నాయన్నమాట. సిగ్మాయిడ్, రెలు. సిగ్మాయిడ్ అంటే సిగ్మాయిడ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్. So it looks something like this. So when it is, very, very small, it is near to 0. While it grows to a larger value, it becomes near to 1. So like this is -1, this is 1. So this is 0. So chala small key, it will be near to 0. Chala big key, it will be near to 1. That's one activation function. Then we have ReLU, right? ReLU of x is actually very simple. It is actually max of 0, x. ఒకవేళ 0 కంటే పెద్ద అయితే ఇట్ విల్ బి దట్ వాల్యూ ఇట్ సెల్ఫ్, 0 కంటే తక్కువ అయితే ఇట్ విల్ బి 0. దట్ ఈజ్ ReLU. సో ఈ విధంగా మనం పెద్ద రేంజ్లో ఉన్న వాల్యూస్ని 0 to 1లో కుదించేందుకు ఏం చేస్తాం? ఎస్, మనం యాక్టివేషన్ ఫంక్షన్ అప్లై చేస్తాం. ఓకే, ఇది కూడా అర్థమైపోయిందన్న. ఈ బయాస్ ఏంటి? సో బయాస్ ఏం చేస్తుంది అంటే, సి, ఈ యాక్టివేషన్ అనే ఏదైతే వాల్యూ ఉందో న్యూరాన్కి, దట్ యాక్చువల్లీ ఫిగర్స్ అవుట్ వెదర్ ప్యాటర్న్ క్రియేట్ అయినప్పుడు ఈ న్యూరాన్ ఫైర్ అవ్వాలా అవ్వకూడదా, ఈ న్యూరాన్ ఆ ఓవరాల్ ప్యాటర్న్లో ఎస్టాబ్లిష్ అవ్వాలా అవ్వకూడదా, రైట్? సో కొన్నిసార్లు ఈ న్యూరాన్ ఎస్టాబ్లిష్ అవ్వకూడదు. దట్స్ వేర్ యూ డిక్రీజ్ ద బయాస్ అలాట్. సో మీరు ఏం చేస్తారు, దీన్ని సంథింగ్ -10 చేస్తారు అనుకోండి, ఏమవుద్ది? దాని యొక్క వాల్యూ ఓవరాల్ తగ్గిపోద్ది. ప్లస్ చేస్తే పెరిగిపోద్ది. సో వాల్యూ ట్రైన్ ఇట్, ఒకవేళ దీనికి ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి మోడల్కి అర్థమవుతే ఇట్ విల్ ఇంక్రీజ్ ఇట్ ఆర్ ఇట్ విల్ డిక్రీజ్ ఇట్, రైట్? ఓకే అన్న. సో మనకి ఇక్కడ కొన్ని విషయాలు అర్థం కావాలి. ఆ విషయాలు ఏంటి? నంబర్ 1, ఈ W1, W2, W3 ఈ వెయిట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? హౌ డు వి డిసైడ్ ద వాల్యూస్ ఆఫ్ వెయిట్స్? నంబర్ 2, ఈ బయాస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బయాస్ యొక్క వాల్యూ ఏ విధంగా ఫిగర్ అవుట్ చేస్తాము? గ్రేట్ క్వశ్చన్స్. అండ్ దీనికి కూడా ఆన్సర్ లక్కీలీ చాలా సింపుల్. ఫర్ వెయిట్స్ వీ స్టార్ట్ విత్ ర్యాండమ్ వాల్యూస్, కంప్లీట్లీ ర్యాండమ్ వాల్యూస్తో స్టార్ట్ చేస్తాం. అండ్ బయాస్ యూజువలీ వీ స్టార్ట్ విత్ 0. అగైన్ ఇది మీ ఇష్టం, యూ కెన్ స్టార్ట్ విత్ ఎనీ వాల్యూ, బట్ యూజువలీ పీపుల్ స్టార్ట్ విత్ 0. ఓకే, సో బోత్ ద వెయిట్ అండ్ బయాస్ ఆర్ యాక్చువల్లీ ర్యాండమ్ వాల్యూస్. సో మనం కంప్లీట్లీ ర్యాండమ్గా వెయిట్స్ అండ్ బయాస్తో స్టార్ట్ చేస్తాం. వైల్ వీ ట్రైన్, ఈ వెయిట్స్ అండ్ బయాసెస్ ఆర్ చేంజ్డ్ ఇన్ అ వే సచ్ దాట్ మనకి ఏదైతే అవుట్పుట్ ఉంటుందో అది రిక్వైర్డ్గా వచ్చేందుకు ట్రై చేస్తాం. ఐ టెల్ యూ వాట్ దట్ మీన్స్, రైట్? సో వీ అండర్స్టూడ్ హౌ అన్ యాక్టివేషన్ ఆర్ వాల్యూ ఇన్సైడ్ న్యూరాన్ ఆఫ్ ఈచ్ న్యూరాన్ ఈజ్ డిసైడెడ్. సో ఆ విధంగా ఏమవుద్ది అంటే, యాక్టివేషన్ ఆఫ్ దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, అన్ని నోడ్స్ యొక్క యాక్టివేషన్ ఫిక్స్ అయిపోతుంది, అంటే క్యాల్కులేట్ అయిపోతుంది, రైట్? సో వన్స్ యూ రీచ్ ద అవుట్పుట్ లేయర్స్, యూ విల్ గెట్ ది యాక్టివేషన్ ఆఫ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆల్సో, రైట్? సో మనకి ఒక లెట్స్ సే node 1 or neuron 1 of the output layer represents a cat, neuron 2 represents a dog, right? ఇప్పుడు నేను ఒక డాగ్ ఇమేజ్ని, ఇది ఒక డాగ్ అనుకోండి, ఓకే, డాగ్ ఇమేజ్ని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు నాకేం రావాలి? ఈ న్యూరాన్లో వాల్యూ 0 ఉండాలి, ఈ న్యూరాన్లో వాల్యూ 1 ఉండాలి, అప్పుడే కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసినట్టు, రైట్? బట్ obviously, given that we are starting with random weights and random biases, there will be some random value in this and this. Let's say that random value is activation output 0, activation output 1.
రైట్? AO0, AO1, రైట్? సో మనం ఏం చేస్తాము అంటే వి ఫైండ్ అ లాస్ ఫంక్షన్ అనమాట. అంటే ఏంటన్నా మళ్ళీ కొత్త పదం అంటే సి, నాకు రావాల్సింది 0,1 అనే మ్యాట్రిక్స్, బట్ నాకు లెట్స్ సే 0.8, 0.6 అనే మ్యాట్రిక్స్ వచ్చింది, విచ్ ఈస్ నాట్ కరెక్ట్, రైట్? సో దాని నుంచి మనం ఏం చేస్తామంటే వి ఫైండ్ ద లాస్ అనమాట. అంటే ఎక్కడ ఎంత తప్పిపోయింది. అగైన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్. We have root mean square, then we have cross entropy, let's say it's a root mean square. It's like 1 by n sigma I is equal to 1 to n yi minus yi dash whole square. So ఈ కేసులో ఏమవుతుందంటే 1 by 2 of 0.8, sorry, it will be actually of 0 minus 0.8 whole square plus 1 minus 0.6 whole square, right? So we'll get some value. This is actually how much the loss is. So lower this is, higher the accuracy is, right? ఒకవేళ నాకు 0,1కి 0,1 వచ్చేసి ఉంటే వాట్ విల్ దిస్ వాల్యూ బి? ఇట్ విల్ బి వాట్? 0 ప్లస్ 0/2 విచ్ ఇస్ 0. సో లాస్ ఎంత తక్కువ ఉంటే మనకి అంత అక్యురేట్ ఆన్సర్ వచ్చినట్టు, రైట్? సో ఒకవేళ మనకి లెట్స్ సే 0.1, 0.8 వచ్చి ఉంటే the loss would have been lesser than what it is for this one, right? So higher the accuracy, lower the loss. సో మన ఓవరాల్ గోల్ ఏంటి అంటే ఈ లాస్ ఏదైతే ఉందో దాన్ని డిక్రీజ్ చేయాలి. సో ఈ లాస్ని డిక్రీజ్ చేసేందుకు మనం ఏం చేస్తామంటే వి యూస్ టూ అప్రోచెస్, టూ యాక్చువల్లీ స్టెప్స్ అనమాట. వన్ ఈజ్ గ్రేడియంట్ డిసెంట్, ఐ థింక్ ఇట్ ఇస్ డీసెంట్ అనుకుంటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రొనౌన్సియేషన్ కరెక్టే, స్పెల్లింగ్ చూసుకోండి. రెండోదేమో బ్యాక్ ప్రొపగేషన్. సో దీంట్లో ఏం చేస్తాం? పైపైన చెప్పాలంటే వెయిట్స్ అండ్ బయాసెస్ని ఏ విధంగా చేంజ్ చేస్తే ఓవరాల్గా మన గ్రేడియంట్ తగ్గుతుంది అనేది మనం ఎందాక యాక్టివేషన్స్ని ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళాం. అదేవిధంగా ఇప్పుడు ఈ వెయిట్స్ అండ్ బయాసెస్ని ఏ విధంగా మారిస్తే మన లాస్ తగ్గుతుంది అని చెప్పి అవుట్పుట్ నుంచి ఇన్పుట్ వైపుగా వెళ్తాం. సో అవుట్పుట్ లేయర్స్కి కనెక్ట్ అయిన నోట్స్ యొక్క వెయిట్స్ మార్చుకోవడాలు, బయాస్ని మార్చుకోవడాలు, అండ్ హిడెన్ లేయర్స్ యొక్క వెయిట్లు బయాస్ని మార్చుకోవడాలు, ఆ విధంగా బ్యాక్ ట్రాక్ చేస్తాం అనమాట. దట్స్ వై ఇట్స్ కాల్డ్ బ్యాక్ ప్రొపగేషన్. సో వీ యూజ్ గ్రేడియంట్ డిసెంట్ టు కంప్యూట్ వాట్ కుడ్ బి ద న్యూ వెయిట్ అండ్ బయాస్, అండ్ దాన్ని యూస్ చేసుకుని వి బ్యాక్ ప్రాపగేట్ టిల్ ద ఇన్పుట్ లేయర్ ఫ్రమ్ అవుట్పుట్ లేయర్. ఓకే, సో మళ్ళీ ఇన్పుట్ లేయర్ దాకా వచ్చేసాక మళ్ళీ అక్కడి నుంచి వి విల్ ఫీడ్ ఫార్వర్డ్ అంటారు దాన్ని, ఆర్ ఫార్వర్డ్ ప్రాపగేట్ అగైన్ ది యాక్టివేషన్స్. మళ్ళీ లాస్ కనుక్కుంటాం, అండ్ ఆ లాస్ మళ్ళీ ఒకవేళ మన డిఫైన్డ్ పారామీటర్ కంటే ఎక్కువ ఉంటే వి విల్ అగైన్ ఫైండ్ ది గ్రేడియంట్ డిసెంట్ అండ్ అగైన్ బ్యాక్ ప్రాపగేట్, అగైన్ ఫైండ్ ది యాక్టివేషన్స్, బాగుంటే ఓకే, లేకపోతే అగైన్ బ్యాక్ ప్రాపగేట్ యాక్టివేషన్స్, ఆ విధంగా వీల్ లూప్ అనమాట. దట్ ఈస్ హౌ వీల్ గెట్ ద రిక్వైర్డ్ వెయిట్స్ అండ్ బయాసెస్. రిక్వైర్డ్ వెయిట్స్ అండ్ బయాసెస్ వచ్చాయి అంటే మనకి మోడల్ ఫామ్ అయిపోయినట్టే. సో మోడల్ ఈస్ జస్ట్ యాక్చువల్లీ కాంబినేషన్ ఆఫ్ వెయిట్స్ అండ్ బయాసెస్ అంతే. A neural network is simply combination of weights, biases and configuration. అంటే ఎన్ని హిడెన్ లేయర్స్, ఈచ్ హిడెన్ లేయర్లో ఇన్ని నోడ్స్ ఉన్నాయి. ఇట్స్ జస్ట్ దీస్ హైపర్ పారామీటర్స్ ట్యూన్డ్ వెల్ అండ్ ఫార్మింగ్ ప్యాటర్న్స్. ఓకే అన్న, నువ్వు స్టార్టింగ్లో బాగా చెప్పావు, లాస్ట్ వచ్చేటప్పటికి ఈ గ్రేడియంట్ డిసెంట్ అండ్ బ్యాక్ ప్రొపగేషన్ పైపైన చెప్పేసావు, అర్థం కాలేదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దాట్ ఫర్దర్ బెటర్. అగైన్ నేను మీకు యాక్చువల్ మ్యాథ్స్ కావాలి అనుకుంటే లింక్స్ ఆర్ యాక్చువల్లీ ఐ గివ్ యూ పీడిఎఫ్ ఇట్ సెల్ఫ్, యూ కెన్ రెఫర్ టు దాట్. బట్ ఎలా ఉంటుంది అంటే వి యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ చైన్ రూల్ అనమాట. ఓకే, ఈ చైన్ రూల్ ఏం చేస్తుంది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు వెయిట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు యాక్టివేషన్ ఇంటూ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాక్టివేషన్ విత్ రెస్పెక్ట్ టు pre-activation values into rate of change of pre-activation values with respect to weights అనమాట. అగైన్ this will cancel, this will cancel, so both are equal. What does this mean? C అంటే చెప్పాను కదా, ఇట్స్ లైక్ లాస్, W అంటే ఇట్స్ వెయిట్, A అంటే
యాక్టివేషన్ అని చెప్పాను, అండ్ జెడ్ అంటే ప్రీ యాక్టివేషన్ అని చెప్పాను. రైట్? లాస్ అర్థమైందన్నా, ఇందా చెప్పావు, వెయిట్ చెప్పావు, యాక్టివేషన్ చెప్పావు, ప్రీ యాక్టివేషన్ ఏంటి? సో యాక్టివేషన్ అంటే ఏమని చెప్పాము? ఇట్స్ యాక్చువల్లీ యాక్టివేషన్ ఫంక్షన్ ఆఫ్ A1W1 ప్లస్ A2W2 ప్లస్ A3W3 ప్లస్ బయాస్, రైట్? సో ఈ యాక్టివేషన్ ఫంక్షన్ పీకేస్తే ఓన్లీ A1W1 ప్లస్ A2W2 ప్లస్ A3W3 ప్లస్ బయాస్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ కాల్డ్ ప్రీ యాక్టివేషన్ వాల్యూ. ఓకే? ఎందుకంటే దీని మీద యాక్టివేషన్ ఫంక్షన్ అప్లై చేస్తే మనకి యాక్టివేషన్ వచ్చింది. అందువల్ల ప్రీ అంటే బిఫోర్ కాబట్టి యాక్టివేషన్ ఫంక్షన్ అప్లై చేయకముందు ఉన్న వాల్యూని ప్రీ యాక్టివేషన్ వాల్యూ అంటాం. సో ఈ చైన్ రూల్ వాడి వి యాక్చువల్లీ ఫైండ్ ద డిఫరెన్సెస్. అంటే ఇక్కడ పెద్ద మ్యాజిక్ ఏం లేదు. మీకు ఇంటర్మీడియట్లో ఇఫ్ యూ రిమెంబర్, అగైన్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు లాట్ ఆఫ్ క్యాల్కులస్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ టీచ్ దట్ టు, ఎందుకంటే నాకు కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది టీచింగ్ దీస్ థింగ్స్. ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఐ టీచ్ దాట్. 12th క్లాస్లో వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ లోకల్ మినిమా. గుర్తుందా? యూ గైస్ రిమెంబర్ లోకల్ మినిమా, లోకల్ మ్యాక్సిమా? దానికోసం మనం ఏం చేస్తాం? దాన్ని డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్ టు 0 చేస్తే మనకి యూనో ఆ స్పెసిఫిక్ లోకల్ ఆ ఫంక్షన్కి లోకల్ మినిమా కనబడుతుంది. రైట్? అగైన్ అది లోకల్ మినిమా, లోకల్ మ్యాక్సిమా అని చెప్పడానికి అగైన్ యూ ఫైండ్ ద స్లోప్ అండ్ ఆల్ ఆఫ్ దట్, రైట్? సో ఇట్స్ సిమిలర్ హియర్, బట్ ఇట్స్ జస్ట్ ఇట్స్ మల్టీ డైమెన్షనల్ హియర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఐ జస్ట్ సర్చ్ ఫర్ గ్రేడియంట్ డిసెంట్ స్పెల్లింగ్ ఇది గైస్. దిస్ ఈజ్ అ నైస్ ఎగ్జాంపుల్. ఇది పెద్ద ఉద్దా. రైట్ క్లిక్, ఓపెన్ ఇమేజ్, న్యూ ట్యాబ్. రైట్? దిస్ ఈజ్ హౌ యువర్ యాక్చువల్లీ లాస్ ఫంక్షన్ విల్ లుక్ లైక్. ఓకే? సో బేస్డ్ ఆన్ మీరు ఏ ర్యాండమ్ వాల్యూ ఆఫ్ వెయిట్స్ అండ్ బయాసెస్ స్టార్ట్ చేశారో అనే దాన్ని బట్టి యూ విల్ కరెంట్లీ బి సమ్వేర్ హియర్ ఆర్ హియర్, లైక్ సమ్వేర్. రైట్? At every point, we'll find the slope. If the slope is negative, we'll move towards the right. ఒకవేళ స్లోప్ పాజిటివ్గా ఉంటే విల్ మూవ్ టువర్డ్స్ ది లెఫ్ట్ ఇన్ నార్మల్ 2D, రైట్? సిమిలర్లీ ఇక్కడ ఇన్ ద మల్టీ డైమెన్షన్ స్పేస్ వీ విల్ మూవ్ ఇన్ డైరెక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్లోప్ అనమాట. దట్స్ వై వీఆర్ ఫైండింగ్ ద డెరివేటివ్స్, రైట్? అండ్ ఆ డెరివేటివ్స్ ఫైండ్ చేశాక ఆ డైరెక్షన్ వైపు ఎంత స్పీడ్గా వెళ్తారు, అంటే ఎంత పెద్ద జంపులు తీసుకుంటారు అనేది యాక్చువల్లీ దేర్ ఇస్ అగైన్ వన్ మోర్ పారామీటర్ ఇన్ ట్రైనింగ్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ విచ్ ఇస్ కాల్డ్ లెర్నింగ్ రేట్ అనమాట. రైట్? ఇది మరీ చిన్నదనుకోండి, మరీ తక్కువ తక్కువ స్టెప్స్కి వెళ్తారు. అంటే లెట్సే 2Dలో ఉందనుకుందాం, లెట్సే ఇట్స్ సంథింగ్ లైక్ దిస్, రైట్? సో యు ఆర్ హియర్, యూ వాంట్ టు రీచ్ హియర్. ఒకవేళ ఇఫ్ ద లెర్నింగ్ రేట్ ఇస్ స్మాల్, యూ విల్ గో లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్. ఇఫ్ ద లెర్నింగ్ రేట్ ఇస్ బిగ్, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతారు. సో లెర్నింగ్ రేట్ షుడ్ బి నైదర్ వెరీ స్మాల్, బికాస్ లేకపోతే చాలా టైం పట్టేస్తుంది అండ్ ఇట్ విల్ ఓవర్ ఫిట్. మరీ పెద్దగా ఉందనుకోండి, ఇట్ విల్ నాట్ గెట్ ది లైక్ యాక్చువల్ లోకల్ మినిమా అండ్ దానివల్ల ఇట్ విల్ బి అండర్ ఫిట్. కాబట్టి ఈవెన్ ఫర్ లెర్నింగ్ రేట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రయల్ అండ్ ఎర్రర్, రైట్? సో యూ విల్ ట్రై మల్టిపుల్ టైమ్స్. దేంతో మీకు యాక్చువల్ ఆప్టిమైజేషన్ వస్తుందో దాంతో ముందుకెళ్తారనమాట, రైట్? దాట్ ఈస్ హౌ న్యూరల్ నెట్వర్క్స్ యాక్చువల్లీ వర్క్. అంటే నేను చాలా చాలా విషయాలని అబ్స్ట్రాక్ట్ అవుట్ చేసి సింప్లిఫై చేసేందుకు ట్రై చేశాను. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. ఓవరాల్ చెప్పాలంటే వీ హ్యావ్ న్యూరాన్స్ గైస్. న్యూరాన్స్ ఆర్ జస్ట్ వాట్? కంటైనర్స్ హోల్డింగ్ డేటా. దాంట్లో ఉన్న డేటాని యాక్టివేషన్ అంటాం. అండ్ ఈ ఇనీషియల్ యాక్టివేషన్ కమ్స్ ఫ్రమ్ ఇన్పుట్. ఆ తర్వాత యాక్టివేషన్స్, ఈ ఇనీషియల్ యాక్టివేషన్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వెయిట్స్ అండ్ బయాసెస్తో తయారవుతాయి. అండ్ ఇనీషియల్ వెయిట్స్ అండ్ బయాసెస్ ర్యాండమ్ కాబట్టి వాటిని ట్యూన్ చేయడమే లెర్నింగ్ ప్రాసెస్. అండ్ వైల్ ఇట్ లెర్న్స్ ప్యాటర్న్స్ వల్ల ఈ వెయిట్స్ అండ్ బయాసెస్ యాక్చువల్లీ గెట్ ఇన్ టు అ వే దాట్ ద లాస్ ఫంక్షన్ ఈజ్ మినిమం. అండ్ మనకి యాక్చువల్ ఏవైతే ఫైర్ అవ్వాల్సిన నోట్స్ ఉంటాయో అవే ఫైర్ అవుతాయి. అండ్ మనకి అవుట్పుట్ లేయర్లో ఎగ్జాక్ట్గా కావాల్సినట్టుగానే ఏవైతే యాక్టివేషన్స్ ఉంటాయో అవి వస్తాయి. సో దానికోసం వి యాక్చువల్లీ ఇన్ ద రన్నింగ్ ప్రాసెస్ ఫైండ్ ది గ్రేడియంట్ డిసెంట్ టు గెట్ టు ద లోకల్ మినిమా అండ్ బ్యాక్ ట్రాక్ట్ టు చేంజ్ ద వెయిట్స్ అండ్ బయాసెస్. ఆ తర్వాత మళ్ళీ యాక్టివేషన్స్ మార్చేందుకు వి ఫార్వర్డ్ ప్రొపగేట్ ఆర్ ఫీడ్ ఫార్వర్డ్. అక్కడ నుంచి అగైన్ విల్ కమ్ బ్యాక్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో ఆ విధంగా లూప్ చేస్తాం అండ్ ఫైనల్లీ వి ఫార్మ్ ది మోడల్. అంతే. డస్ దట్ మేక్ సెన్స్? తెలుగులో ఈ వీడియో ఐ హోప్ మీరందరూ ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను.
చేస్తే నేను ఇంకా ఎక్కువ చేస్తాను, అండ్ నాలాంటి వాళ్ళకి కూడా ఇంకా చేయాలని చెప్పి మోటివేషన్ వస్తుంది. ఐ హోప్ యూ విల్ సపోర్ట్ దట్. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.